ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. హోషేయ 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబోనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. I will be as the dew unto Israel, he shall grow as the lily, and cast forth his roots as Lebanon. యేసు ప్రభువు వారి యొక్క ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, మన కుటుంబాల్లో పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఇష్టపడము. అయితే ఎప్పుడు వారిని మనము ఇష్టపడతామంటే ఎప్పుడైతే వారు వారి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి మనతో చెప్తారో, అమ్మా నాన్న ఈ తప్పు చేసి నన్ను క్షమించండి అన్నప్పుడు పిల్లరా మనం ఎంత సంతోషిస్తాం, ఎంతగా వారిని ప్రేమిస్తాం, ఆదరిస్తాం, కౌగిలించుకుంటాం. పిల్లరా వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆలోచిస్తాం. అదండి తల్లిదండ్రుల యొక్క మనసు. ఉదయకాల సమయంలో పరమతండ్రి మన పట్ల కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎఫ్రాయిం ఎప్పుడైతే దేవునికి దూరమైందో, ఆ ప్రజలు ఎప్పుడైతే దూరమైనారో దేవునికి, దేవుడు ఆశపడింది ఏమిటంటే, అయ్యో నా బిడ్డలు పశ్చాత్తాపడి తిరిగి వస్తే వారికి మళ్ళా క్షమాభివృద్ధి కలిగజేస్తాను, ఆదరిస్తాను, ఆదుకుంటాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత చక్కగా ఈ యొక్క మాటలు వినపడుతున్నాయి. చెట్లకు మంచు ఉన్నట్లు నేను అతన్ని కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. చూడండి, ఇక్కడ తెలుగు బైబిల్లో తామర పుష్పం అనుంది. అయితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో లిల్లీ ఫ్లవర్ అని ఉంటుంది. చూడండి, ఈ లిల్లీ ఫ్లవర్ అనేది అందరికీ చాలా ప్రియమైనది, ఇష్టమైనది. ఎందుకంటే ఆ యొక్క వాసన కానీ, ఆ ఫ్లవర్ ఉన్నటువంటి ఆ సౌందర్యము కానీ అందరినీ ఆకర్షిస్తుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా ఇట్లాంటి శ్రేష్టమైన వారిగా మలచేయనని ఇష్టపడుతున్నాడు. ఒక లిల్లీ ఫ్లవర్ ఏ విధంగా అనేక మందికి ఆహ్లాదకరముగా ఉంటుందో పిల్లరా, మన జీవితాలను కూడా దేవుడు ఆ విధముగా సువాసనకరమైనదిగా చేస్తారండి. కాబట్టి దేవునికి మనకున్నటువంటి ప్రతి పాపము అడ్డును తొలగించుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఇలాంటి ఆశీర్వాదం మేలు మనం పొందుకుంటాం. మన కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి మీకు వందనాలు. మీరెప్పుడు ఆశపడేది మేము మా జీవితాలు పరిమళ వాసనగా ఉండాలని, అనేక మందికి క్షమాభివృద్ధిని కలిగజేయాలని, మా మట్టుకు మేము సంతోషం సమాధానం ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఈ సమాధానం సంతోషం యేసు ప్రభువులోనే తప్ప ఎక్కడ మాకు దొరకదు నాయన. గల కారణము మా జీవితాలు మీరు ఎరిగినటువంటి దేవుడు. ఏ సువాసనకైతే ఆటంకముగా మా జీవితం ఉంటుందో, మా జీవితంలో పాపం ఉంటుందో ప్రభువా, అది తీసివేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఎలాంటి నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ప్రియమైన వారిగా దేవునికి ఉంటాం ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని చేయండి. ఎఫ్రాయిం దేవునికి దూరమైనప్పుడు మీరు అంటున్నారు, తిరిగి వచ్చినట్లయితే మళ్ళా కడతాను, క్షమాభివృద్ధిని కలిగజేస్తాను, బాగు చేస్తాను, నిలబెడతాను. అవునాయనా, మీరు నమ్మదగిన దేవుడు, మీ మాటలు నమ్మదగినవి. కాబట్టి ఉదయకాల సమయంలో మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చండి. మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటూ, ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో, శాంతి సమాధానం లేదో, భయం ఉందో ప్రభువా, ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నారో దర్శించండి. మీరే మా జీవితాలు కట్టే దేవుడు. కాబట్టి మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ యొక్క రేఖల కింద భద్రపరిచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మా జీవితంలో సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.